డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలు, రాళ్ల దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టాల్స్టాయ్ మార్గ్ వద్ద జరిగిన ఘటనలో ఓ ఏసీపీ గాయపడగా జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఈ పరిణామాలపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైట్, ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్? దాదాపు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి అల్లర్లు మాత్రము దాదాపు ఇటు సెంట్రల్ ఢిల్లీ, ఇటు సెంట్రల్ ఢిల్లీ, తర్వాత జంతర్ మంతర్, మండి హౌస్, ఈ ప్రాంతాలంతా కూడా టోటల్ ఏరియాస్ అంతటిని కూడా స్టాప్ చేయడం జరిగింది. మెట్రో వ్యవస్థను కూడా కొంత నిలుపుదల చేశారు. ప్రస్తుతం కొంతమంది అల్లరి మూకలు 8 గంటల సమయం నుంచి కూడా జంతర్ మంతర్ గ్రౌండ్ లోకి చొచ్చుకొని వెళ్లేటటువంటి ప్రయత్నము చేశారు. దీనితో ఎందుకనంటే దాదాపు 7 గంటల నుంచి కూడా 7 గంటల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు అనుకోవచ్చు, కొంతమంది అంటే మొహానికి మాస్కులు పెట్టుకొని లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆల్రెడీ కొంత అంటే కర్రలు, తర్వాత కొన్ని రాళ్లను కూడా చేతిలో పట్టుకొని ఆ ప్రదేశానికి వచ్చినటువంటి సందర్భము పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ గొడవ అన్నది అంటే దానితో పోలీసులంతా కూడా వాళ్ళ ప్రొటెక్షన్ అనుకోవచ్చు, అక్కడ వాళ్ళని లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకోవడంతో దాడి అన్నది ప్రారంభమైంది. దీనితో ఒక్కసారిగా కూడా చాలా మంది లోపల ఉండే వాళ్ళు కూడా యూతల వైపు రావడము, తర్వాత ఇక్కడ యూతల సైడ్ ఉండేటటువంటి ఎవరైతే లోపలికి చొచ్చుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి చాలా మంది కూడా అక్కడంతా సెక్యూరిటీ అంతటిని కూడా 6 గంటల నుంచి కూడా ఈ రోజు దాదాపు 100 మంది సెక్యూరిటీకి కూడా ప్రొటెక్షన్ కూడా పెంచడం జరిగింది. దాదాపు మనకు ఇటు మెట్రో స్టేషన్స్ నుంచి కూడా ఇటు సెంట్రల్ ఢిల్లీ, తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా జంతర్ మంతర్, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్స్ అన్ని కూడా క్లోజింగ్ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలను కూడా ప్రతిదీ కూడా అణువణును కూడా ఇక్కడ అంటే సెక్యూరిటీ అంతా కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటిది. మరొక వైపు ఇటు హర్యానా, తర్వాత పంజాబ్ కి సంబంధించినటువంటిది కొంతమంది కీలకంగా కూడా నేతలు కూడా ఈ ప్రాంతానికి రావడం అన్నది కూడా దీనితో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఢిల్లీ వేదికగా కార్యకర్తలు కొంతమంది ఇందులో ఎక్కువగా కూడా యువతకు రెచ్చగొట్టే విధంగా నినాదాలతో, మీమ్స్ తోటి కూడా అది ఇంకా ఎక్కువగా అల్లర్లను ప్రోత్సహించే విధంగా కొంత వీళ్ళు చేస్తున్నటువంటిది అని చెప్పవచ్చు. దాదాపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ సింగ్, తర్వాత సౌరభ్ భరద్వాజ్, జేఎంఎం సంబంధించినటువంటి ఎంపీ మహువా కూడా ఈ కొద్దిసేపటి క్రితంగా ఈ జంతర్ మంతర్ జంతర్ మంతర్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ కు రావడము, ఈ అభిజిత్ కి కూడా మధ్య తెలపడంతో వారి వెంట వచ్చినటువంటి కార్యకర్తలు, వారికి అనుచరులు మరింత కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులపై కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయడంతో అల్లర్లు అన్నటువంటిది అక్కడ మొదలైంది. దాదాపు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నెట్వర్క్ వ్యవస్థ అన్నది దాదాపు 6 గంటల నుంచి కూడా మొత్తం ఢిల్లీ అంతా కూడా నెట్వర్క్ వ్యవస్థను కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రము కొంత అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు, సెంట్రల్ ఢిల్లీ ఈ ప్రాంతం అంతా కూడా కెనాట్ ప్లేస్ అంతా కూడా చాలా సెన్సిటివ్. దాదాపు 6 గంటల నుంచి కూడా ఇక్కడ కెనాట్ ప్లేస్ లో చాలా మంది విద్యార్థులు అనుకోవచ్చు, చాలా మంది కూడా వచ్చి వెయిట్ చేస్తున్నటువంటిది. వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇటు సెక్యూరిటీ అంతా కూడా నిలుపుదల చేయడం అన్నది కూడా ఈ రోజు సాయంత్రం నుంచి జరిగినటువంటి పరిణామాలు. దాదాపు ఇంటర్నెట్ అంతటిని కూడా నిలుపుదల చేశారు. అయినా కూడా ఇంటర్నెట్ నిలుపుదల చేసినా కానీ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి యాప్లతోటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది. కానీ ఇక్కడ మనకు అణిచివేతకు పాల్పడవద్దు అంటూ కూడా కేజ్రీవాల్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధాని మోదీని కోరుతూ అణిచివేతకు జంతర్ మంతర్ నిరసనలపై జరుగుతున్నటువంటి దాడులను ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని నిలుపుదల చేయండి అంటూ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా టాల్స్టాయ్ మార్గ్ అనేటువంటి సమీపంలో కొంతమంది దుండగులు
దాదాపు మనకు నోయిడా ఈ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఎవరైతే అక్కడ నుంచి వచ్చేటటువంటి కొంతమంది అల్లరి మూకలు అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏసీపీ పై అక్కడ ఉండేటటువంటి భద్రతకు సంబంధించిన పోలీసులపై దాడులు చేయడంతో ఏసీపీ కొంత తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రము ఈ ప్రాంతం అంటే జంతర్ మంతర్ ఈ ప్రాంతం అంతా కూడా టియర్ గ్యాసెస్ సౌండ్ తోటి మారుమోగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ.